నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. సింహరాశి వారికి జూలై 10వ తేదీ నుండి 15వ తేదీలోపు ఊహించని శుభ పరిణామాలు జరగబోతున్నాయని జ్యోతిష్య సూచనలు తెలియజేస్తున్నాయి. ఈ రోజుల్లో మీ జీవితంలో అనుకోని అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా లేదా వ్యక్తిగతంగా ఆనందాన్ని ఇచ్చే పరిణామాలు చోటు చేసుకోవచ్చు. అంతేకాదు, ఈ ప్రత్యేక సమయంలో 3 శుభవార్తలు మీ చెవిన పడే అవకాశం ఉందనే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం సానుకూలంగా మారవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా వ్యక్తిగత జీవితంలో మంచి వార్తలు మీకు ఆనందాన్ని అందించవచ్చు. ఈ వీడియో మీ కంటపడితే ఇది కూడా ఒక శుభ సంకేతంగా భావించవచ్చు. అందుకే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూడండి. ఇందులో మీకు ఎదురయ్యే ముఖ్యమైన పరిణామాలు, పాటించాల్సిన సూచనలు మరియు పొందబోయే శుభ ఫలితాల గురించి వివరంగా తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన జ్యోతిష్య వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా నొక్కండి. మరి ఆలస్యం ఎందుకు? ఇక ఆలస్యం చేయకుండా వీడియోని ప్రారంభిద్దాం. మీరు సహజంగా ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తులు. ఎలాంటి పరిస్థితి వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లాలని భావిస్తారు. మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే తపన మీకుంటుంది. కొత్త పనులు ప్రారంభించడంలో మీరు ఎప్పుడూ ముందుంటారు. రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినా సరే వెనకాడరు. మీకు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మీ సామర్థ్యంపై గట్టి నమ్మకం ఉండటం వల్ల కష్టమైన పనులను కూడా సులభంగా పూర్తి చేయటానికి ప్రయత్నిస్తారు. ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రాంతి తీసుకోవటం మీ స్వభావం కాదు. అందుకే జీవితంలో అనేక విజయాలను సాధించే అవకాశాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. మీరు చాలా నిజాయితీగా మాట్లాడతారు. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు మరొకటి చెప్పటం మీకు ఇష్టం ఉండదు. అందుకే కొన్నిసార్లు మీ మాటలు కాస్త కఠినంగా అనిపించినా వాటి వెనుక ఎలాంటి చెడు ఉద్దేశం ఉండదు. నిజం చెప్పటానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. స్నేహం విషయంలో మీరు ఎంతో నమ్మకంగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మీ వారుగా భావిస్తే వారికి అన్ని విధాలా అండగా నిలుస్తారు. అవసరమైన సమయంలో సహాయం చేయటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అయితే మోసం, అబద్ధం లేదా నమ్మక ద్రోహాన్ని మాత్రం అస్సలు సహించరు. అలాంటి వ్యక్తుల నుంచి వెంటనే దూరంగా వెళ్లిపోతారు. ఉద్యోగం, వ్యాపారం లేదా కెరీర్ విషయంలో మీరు ఎప్పుడూ కూడా ఎదుగుదల కోసం ప్రయత్నిస్తారు. కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవటంలో మీరు చురుకుగా ఉంటారు. పోటీ ఉన్న రంగాల్లో కూడా మీ ప్రతిభతో గుర్తింపు పొందాలని కోరుకుంటారు. సవాళ్లను భయపడకుండా ఎదుర్కోవటం మీ ప్రత్యేకత. ప్రేమ మరియు కుటుంబ విషయాల్లో కూడా మీరు ఎంతో ప్రేమాభిమానాలు చూపిస్తారు. మీ కుటుంబ సభ్యుల సంతోషం కోసం ఎంత కష్టమైనా భరిస్తారు. అయితే మీ భావాలను ప్రతి సందర్భంలో వ్యక్తపరచలేకపోవటం వల్ల కొన్నిసార్లు అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ మనసులో మాత్రం కుటుంబంపై అపారమైన ప్రేమ ఉంటుంది. మీకు కోపం త్వరగా వస్తుంది, అయితే వేగంగా తగ్గిపోతుంది కూడా. కోపంలో కొన్ని మాటలు మాట్లాడినా తర్వాత వాటి గురించి ఆలోచించి బాధపడే స్వభావం మీది. మనసులో ద్వేషాన్ని ఎక్కువ కాలం ఉంచుకోవటం మీకు సాధారణంగా ఇష్టం ఉండదు. మీరు స్వతంత్రంగా కనిపించాలని కోరుకుంటారు. ఇతరులపై ఆధారపడకుండా మీ కష్టంతో ఎదగాలని భావిస్తారు. జీవితంలో ఎంత పెద్ద అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొని విజయాన్ని సాధించాలనే సంకల్పం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మొత్తానికి మీరు ధైర్యం, ఆత్మవిశ్వాసం, నిజాయితీ, నాయకత్వ లక్షణాలు, కష్టపడే తత్వం కలిగిన వ్యక్తులుగా గుర్తింపు పొందుతారు. సరైన దిశలో మీ శక్తిని ఉపయోగిస్తే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించే సామర్థ్యం మీలో ఉంటుంది. మీరు సహజంగా స్నేహాన్ని ఎంతో విలువైనదిగా భావిస్తారు. ఒకసారి ఎవరినైనా మీ స్నేహితుడిగా అంగీకరిస్తే వారికి అండగా నిలవటానికి వెనకాడరు. అవసరమైన సమయంలో సహాయం చేయటం, స్నేహితుల కోసం సమయం కేటాయించటం మీ మంచి లక్షణాలు. అయితే ఇదే మంచితనాన్ని కొందరు వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల స్నేహితులను ఎంచుకునే విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిదే. మీరు కొత్త పరిచయాలను సులభంగా ఏర్పరచుకుంటారు. అందరితో కలిసిమెలిసి మాట్లాడే స్వభావం ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరిని పూర్తిగా నమ్మటం సరైన నిర్ణయం కాకపోవచ్చు. కాలమే నిజమైన స్నేహితులను గుర్తిస్తుంది. అందుకే ఎవరి స్వభావం ఎలా ఉందో తెలుసుకునే వరకు కొంత దూరం పాటించటం మంచిది. స్నేహితులతో మాట్లాడేటప్పుడు స్పష్టంగా మాట్లాడటం మీ ప్రత్యేకత. అయితే కొన్నిసార్లు అదే స్పష్టత కాస్త కఠినంగా అనిపించవచ్చు. అందువల్ల నిజం చెప్పేటప్పుడు కూడా ఎదుటివారి మనసు నొచ్చుకోకుండా మర్యాదగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పే అలవాటును తగ్గించటం మంచిది.
కుటుంబ సమస్యలు, ఆర్థిక పరిస్థితి, భవిష్యత్తు ప్రణాళికలు లేదా వ్యక్తిగత రహస్యాలను నమ్మకమైన కొద్ది మందికే చెప్పాలి. ప్రతి పరిచయం స్నేహంగా మారదు. ప్రతి స్నేహం జీవితాంతం నిలవదు. అందుకే వ్యక్తిగత విషయాల్లో గోప్యతను పాటించటం ఎంతో అవసరం. డబ్బు విషయంలో కూడా జాగ్రత్త అవసరం. స్నేహం పేరుతో పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వటం లేదా ఎవరి మాటనైనా నమ్మి ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. సహాయం చేయాలనుకుంటే మీకు సాధ్యమైనంత వరకు మాత్రమే చేయండి. మీ ఆర్థిక భద్రతకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవటం తెలివైన నిర్ణయం. మీకు కోపం త్వరగా రావచ్చు. కోపంలో మాట్లాడిన మాటలు మంచి స్నేహాలను కూడా దెబ్బతీయవచ్చు. అందుకే కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకుని తర్వాత మాట్లాడితే అపార్థాలు తగ్గుతాయి. క్షమించే గుణం, ఓర్పు మరియు పరస్పర గౌరవం స్నేహాన్ని మరింత బలంగా నిలబెడతాయి. స్నేహితుల విజయాలను చూసి ప్రోత్సహించటం, అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇవ్వటం, కష్టకాలంలో అండగా నిలవటం మీ యొక్క గొప్ప లక్షణాలు. అదే సమయంలో ఎవరైనా మిమ్మల్ని పదే పదే నిరుత్సాహపరుస్తుంటే, మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తుంటే లేదా మీ మంచితనాన్ని ఉపయోగించుకుంటుంటే అలాంటి వారితో మర్యాదపూర్వకంగా దూరం పాటించటం మంచిది. మంచి స్నేహితులు మన జీవితాన్ని ముందుకు నడిపిస్తారు. కాబట్టి నిజాయితీ, పరస్పర గౌరవం, నమ్మకం మరియు సానుకూల ఆలోచనలు ఉన్న వ్యక్తులతో స్నేహం చేయండి. అలాంటి స్నేహాలు మీ వ్యక్తిగత జీవితానికే కాదు, ఉద్యోగం, వ్యాపారం మరియు భవిష్యత్తు అభివృద్ధికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. మొత్తానికి మీరు మీ మనసును, మంచితనాన్ని కాపాడుకుంటూనే వివేకంతో స్నేహాలను కొనసాగిస్తే జీవితంలో నమ్మకమైన వ్యక్తులు చేరుతారు. ప్రతి ఒక్కరితో మర్యాదగా ప్రవర్తించండి. కానీ మీ వ్యక్తిగత రహస్యాలు, ఆర్థిక విషయాలు మరియు భవిష్యత్తు ప్రణాళికలను నమ్మకమైన వారితో మాత్రమే పంచుకోండి. ఈ సమతుల్య దృక్పథం మీ స్నేహాలను మరింత విలువైనవిగా, మీ జీవితాన్ని మరింత ప్రశాంతంగా మార్చగలదు. జ్యోతిష్య సూచనల ప్రకారం మీకు ఈ సమయంలో కొన్ని ఆనందకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. వ్యక్తిగత జాతకం, దిశ, గోచారాలపై ఫలితాలు మారవచ్చు. సాధారణంగా ఈ కాలంలో వినే అవకాశం ఉన్న శుభవార్తలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటి శుభవార్త, ఉద్యోగం లేదా ఆదాయానికి సంబంధించిన శుభ సూచన. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్, ఉద్యోగ అవకాశం లేదా పదోన్నతికి సంబంధించిన సమాచారం రావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు, జీతం పెరుగుదల లేదా ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశం ఉండొచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందం లేదా లాభదాయకమైన అవకాశం రావచ్చు. రెండవ శుభవార్త, కుటుంబంలో ఆనందాన్ని పెంచే వార్త. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక సంతోషకరమైన విషయం మీ చెవిన పడవచ్చు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు ప్రారంభం కావచ్చు. వివాహం, నిశ్చితార్థం, సంతానం, కొత్త ఇల్లు లేదా కుటుంబ సభ్యుడి విజయం వంటి సందర్భాలు ఆనందాన్ని తీసుకురావచ్చు. బంధువులతో ఉన్న విభేదాలు తగ్గి సంబంధాలు మెరుగుపడే అవకాశం కూడా ఉండవచ్చు. మూడవ శుభవార్త, ఆర్థిక లేదా వ్యక్తిగత విజయానికి సంబంధించిన సమాచారం. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక పని పూర్తయ్యే అవకాశం ఉంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి రావటం, బ్యాంకు రుణం మంజూరు కావటం, ఆస్తికి సంబంధించిన వ్యవహారం అనుకూలంగా మారటం లేదా పెట్టుబడులకు సంబంధించిన మంచి సమాచారం రావచ్చు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు లేదా ఉన్నత విద్యకు సంబంధించిన అవకాశాలు లభించవచ్చు. ఈ సమయంలో మీకొచ్చే ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోవటం మంచిది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే చిన్న అవకాశాలు కూడా పెద్ద విజయాలకు దారితీయవచ్చు. కుటుంబ సభ్యుల సలహాలను గౌరవించటం, అనవసరమైన వాదోపవాదాలకు దూరంగా ఉండటం, వచ్చిన అవకాశాలను వదులుకోకుండా ప్రయత్నించటం మీకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, జ్యోతిష్య ఫలితాలు విశ్వాసాలపై ఆధారపడిన సాధారణ సూచనలు మాత్రమే. ప్రతి వ్యక్తి అనుభవాలు వారి వ్యక్తిగత జాతకం, పరిస్థితులు మరియు నిర్ణయాలపై ఆధారపడి మారవచ్చు. అయితే ఉద్యోగం, వ్యాపారం మరియు ఆర్థిక పురోగతికి సంబంధించిన శుభవార్త కూడా ఉండొచ్చు. మీకు ఈ సమయంలో వినిపించే మొదటి శుభవార్త ఉద్యోగం లేదా ఆర్థిక పురోగతికి సంబంధించిందిగా ఉండే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. చాలా రోజులుగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ కాల్ రావటం, ఇప్పటికే ఇచ్చిన ఇంటర్వ్యూకు అనుకూలమైన సమాధానం రావటం లేదా కొత్త ఉద్యోగ అవకాశం లభించటం వంటి పరిణామాలు జరగవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి గురించి సమాచారం వచ్చే అవకాశం ఉండవచ్చు. వ్యాపారం చేసేవారికి కొత్త కస్టమర్లు రావటం, నిలిచిపోయిన చెల్లింపులు అందటం లేదా లాభదాయకమైన ఒప్పందం కుదరటం వంటి అవకాశాలు కనిపించవచ్చు. కొంతకాలంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న వారికి ఉపశమనం కలిగించే వార్త వినే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవటం,
ఆర్థిక నిర్ణయాలను ఆలోచించి తీసుకోవటం కూడా అంతే ముఖ్యమైన విషయం. రెండవ శుభవార్త కుటుంబంలో సంతోషాన్ని తీసుకువచ్చే శుభ సమాచారం. ఈ రెండవ శుభవార్త కుటుంబానికి సంబంధించిన ఆనందాన్ని తీసుకురావచ్చు. ఇంట్లో వివాహం, నిశ్చితార్థం, సంతానం, గృహప్రవేశం లేదా మరేదైనా శుభకార్యానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది. చాలా కాలంగా కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపార్థాలు తొలగి పరస్పర అవగాహన పెరిగే సూచనలు కనిపించవచ్చు. విదేశాల్లో లేదా దూర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యుల నుంచి మంచి సమాచారం రావచ్చు. కుటుంబంలోని యువతకు ఉద్యోగం లేదా విద్యలో విజయం లభించటం కూడా అందరికీ ఆనందాన్ని కలిగించే అంశంగా మారవచ్చు. ఈ సమయంలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపటం, పరస్పరం సహకరించుకోవటం, చిన్న చిన్న విభేదాలను పెద్దవి చేయకుండా పరిష్కరించుకోవటం కుటుంబ వాతావరణాన్ని మరింత సంతోషంగా మార్చవచ్చు. మూడవ శుభవార్త వ్యక్తిగత కోరికలు నెరవేరే అవకాశం. మూడవ శుభవార్త మీ వ్యక్తిగత జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక నెరవేరటానికి సంబంధించిందిగా ఉండొచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలటం, ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో పురోగతి కనిపించటం, బ్యాంకు రుణం లేదా ఇతర అనుమతులు రావటం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు, ఉన్నత విద్యలో ప్రవేశం లేదా స్కాలర్షిప్కు సంబంధించిన సమాచారం రావచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి అనుకూలమైన సంబంధం గురించిన శుభవార్త వినిపించవచ్చు. విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి వీసా, ఉద్యోగం లేదా విద్యకు సంబంధించిన అనుకూల సమాచారం అందే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ మూడు శుభవార్తలు ప్రతి ఒక్కరి జీవితంలో ఒకే విధంగా జరగాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకం, దశ, గోచారాలు మరియు వ్యక్తిగత పరిస్థితులను బట్టి ఫలితాలు మారవచ్చు. అయితే ఈ కాలంలో సానుకూల దృక్పథంతో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకునే అవకాశాలు మరింత పెరుగుతాయి. జీవితంలో ఉన్నతిని సాధించాలంటే కొత్త ఆలోచనలను స్వీకరించే మనస్తత్వాన్ని పెంచుకోవాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రాశి వారు మార్పులను అంత సులభంగా అంగీకరించరు. ఒకే విధమైన జీవనశైలిలో కొనసాగాలని కోరుకుంటారు. కానీ ఈ కాలంలో మార్పులను అంగీకరించి కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటే ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక రంగాల్లో మరింత అభివృద్ధిని సాధించవచ్చు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో వీరు ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కంటే పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని ముందుకు వెళ్లటం ప్రయోజనకరంగా ఉండొచ్చు. ఈ కాలంలో మీకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చేయకుండా వాటిని సద్వినియోగం చేసుకోవటానికి ప్రయత్నించండి. మాట్లాడేటప్పుడు ప్రశాంతంగా, మర్యాదగా వ్యవహరించటం ఎంతో అవసరం. మీ మాటలకు విలువ పెరిగే సమయం కావటంతో అనవసరమైన వాదనలు లేదా కోపంతో మాట్లాడడం వల్ల మంచి అవకాశాలు దూరమయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతి విషయాన్ని ఓర్పుతో వినటం, ఆ తర్వాత స్పందించటం మంచిది. మీ వ్యక్తిగత ప్రణాళికలు, ఆర్థిక విషయాలు, భవిష్యత్తు లక్ష్యాలను ప్రతి ఒక్కరితో పంచుకోకపోవటం మంచిది. మీ విజయాల గురించి అవసరమైన వారికే చెప్పండి. పనులు పూర్తయ్యే వరకు గోప్యత పాటించటం కొన్నిసార్లు మీకు మేలు చేస్తుంది. ఈ సమయంలో స్నేహితులు, బంధువులు లేదా సహోద్యోగుల సహాయం కోరితే మీకు సాధ్యమైనంత వరకు చేయండి. అయితే ఎవరి ఒత్తిడికి లోనై మీకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోకండి. మంచి మనసుతో పాటు వివేకం కూడా అవసరం. ఆర్థిక విషయాల్లో ఖర్చులను నియంత్రించటం మంచిది. అవసరమైన వాటికే ప్రాధాన్యం ఇవ్వండి. పెట్టుబడులు పెట్టాలనుకుంటే పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోండి. కేవలం ఇతరుల మాటలు విని తొందరపాటు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. ఉద్యోగం లేదా వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తే వాటిని సానుకూలంగా పరిశీలించండి. మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం వచ్చినప్పుడు వెనకడుగు వేయకుండా ధైర్యంగా ముందుకు సాగండి. క్రమశిక్షణ, సమయపాలన మరియు కష్టపడి పనిచేసే తత్వం ఈ సమయంలో మీకు మంచి ఫలితాలను ఇవ్వచ్చు. కుటుంబ సభ్యులతో ప్రేమగా, గౌరవంగా మాట్లాడండి. వారి అభిప్రాయాలను కూడా వినండి. చిన్న చిన్న అపార్థాలను పెద్దవిగా మార్చకుండా వెంటనే పరిష్కరించుకోవటం మంచిది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటే మీ మనశ్శాంతి కూడా పెరుగుతుంది. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన ఆహారం, తగిన విశ్రాంతి మరియు వ్యాయామానికి ప్రాధాన్యం ఇవ్వండి. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటే ప్రతి అవకాశాన్ని సమర్థంగా ఉపయోగించుకోగలుగుతారు. మొత్తానికి ఈ సమయంలో మీరు ఓర్పు, వినయం, వివేకం, ఆత్మవిశ్వాసం మరియు క్రమశిక్షణతో ముందుకు సాగితే మంచి అవకాశాలను అందిపుచ్చుకునే అవకాశం ఉంది. సానుకూల ఆలోచనతో కష్టపడి పనిచేస్తే
మీ లక్ష్యాల వైపు మరింత ధైర్యంగా అడుగులు వేయగలుగుతారు. జీవితం ప్రశాంతంగా ఆనందంగా సాగాలంటే మీరు చేయవలసిన దేవతారాధన మరియు పరిహారాలు చూద్దాం. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం మీ జీవితంలో మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖం, ఆరోగ్యాభివృద్ధి మరియు కార్యసిద్ధి కోసం కొన్ని ఆధ్యాత్మిక ఆచారాలను పాటించటం శుభప్రదంగా భావిస్తారు. ఇవి విశ్వాసపరమైన సూచనలు మాత్రమే. ప్రతి మంగళవారం భక్తి శ్రద్ధలతో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి లేదా శ్రీ దుర్గాదేవిని ఆరాధించటం శుభప్రదంగా చెబుతారు. ఈ దేవతల అనుగ్రహం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం మరియు కార్యసిద్ధి కలుగుతాయని నమ్మకం ఉంది. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఒక నెయ్యి దీపం లేదా నువ్వుల నూనె దీపం వెలిగించి మనస్ఫూర్తిగా దేవుడిని ప్రార్థించండి. మీకు తెలిసిన సులభమైన స్తోత్రాలను పఠించండి. ప్రత్యేకంగా హనుమాన్ చాలీసా, సుబ్రహ్మణ్యాష్టకం, దుర్గా కవచం లేదా మీకు ఇష్టమైన దేవుని నామస్మరణ చేయటం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. ప్రతి మంగళవారం ఎర్రటి పూలతో దేవుడిని పూజించటం, బెల్లం లేదా కందిపప్పు వంటి నైవేద్యాన్ని సమర్పించటం శుభప్రదంగా భావిస్తారు. పూజ అనంతరం ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులతో పంచుకోవటం మంచిది. సాధ్యమైనప్పుడు ఆలయ దర్శనం చేయండి. ముఖ్యంగా మంగళవారం లేదా శనివారం సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లేదా దుర్గాదేవి ఆలయం సందర్శించి భక్తితో ప్రార్థించటం వల్ల మనసుకు ధైర్యం కలుగుతుంది. పరిహారంగా ప్రతి మంగళవారం అవసరమైన వారికి ఆహారం, పండ్లు లేదా వస్త్రాలు దానం చేయండి. పక్షులకు గింజలు వేయటం, ఆవులకు పచ్చిగడ్డి పెట్టటం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టటం వంటి సేవా కార్యక్రమాలు కూడా పుణ్యకార్యాలుగా భావిస్తారు. దానం అనేది కేవలం పరిహారం మాత్రమే కాకుండా సమాజానికి చేసే మంచి సేవ కూడా. ఇంట్లో పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవటం, నిజాయితీగా జీవించటం, ఎవరికీ అన్యాయం చేయకుండా ఉండటం, కోపాన్ని తగ్గించుకోవటం వంటి మంచి గుణాలు ఏ పరిహారం కంటే గొప్పవిగా భావిస్తారు. మంచి మాట, మంచి మనసు, మంచి ప్రవర్తన జీవితం ఆనందంగా ఉండేందుకు బలమైన ఆధారం. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని దేవుని ధ్యానం చేయండి. భగవంతునిపై విశ్వాసంతో పాటు మీ కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తించండి. ఆధ్యాత్మికత, క్రమశిక్షణ మరియు సానుకూల ఆలోచనలు కలిసి మీ జీవితంలో ప్రశాంతతను, ఆనందాన్ని పెంచటానికి తోడ్పడతాయని విశ్వసిస్తారు. గుర్తుంచుకోండి, దేవతారాధన మనకు మానసిక బలం, ఆశావాదం మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించటంలో సహాయపడుతుంది. అదే సమయంలో జీవితంలో విజయాన్ని సాధించటానికి కృషి, మంచి నిర్ణయాలు మరియు సత్ప్రవర్తన కూడా అంతే ముఖ్యమైనవి. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ సమయంలో మీరు దయ, సేవాభావం మరియు గౌరవంతో ప్రవర్తించటం శుభప్రదం. ముఖ్యంగా మూగజీవాలకు, పక్షులకు ఆహారం పెట్టటం ఒక మంచి పుణ్యకార్యం. ఉదయం వేళ పక్షులకు గింజలు, నీరు ఉంచటం, ఆవులకు పచ్చిగడ్డి వేయటం, కుక్కలకు లేదా ఇతర మూగజీవాలకు మీకు సాధ్యమైనంత వరకు ఆహారం అందించటం వల్ల మనసుకు ప్రశాంతత కలుగుతుందని, దైవానుగ్రహం లభిస్తుందని చెబుతారు. అలాగే ఆడవారిని గౌరవించటం ఎంతో ముఖ్యమైన సద్గుణంగా భావిస్తారు. తల్లి, భార్య, సోదరి, కుమార్తె, గురువులు లేదా సమాజంలో ప్రతి మహిళ పట్ల గౌరవం, మర్యాదతో ప్రవర్తించటం కుటుంబంలో సుఖశాంతులు పెరగటానికి దోహదపడుతుందని నమ్మకం. మహిళల ఆశీర్వాదం, పెద్దల ఆశీస్సులు మన జీవితంలో సానుకూల శక్తిని తీసుకువస్తాయని అనేక ఆధ్యాత్మిక సాంప్రదాయాలు చెబుతున్నాయి. వృద్ధులకు సహాయం చేయటం, అవసరమైన వారికి దానం చేయటం, ఎవరి మనసును నొప్పించకుండా మృదువుగా మాట్లాడటం, నిజాయితీగా జీవించటం వంటి మంచి పనులు కూడా జీవితంలో సానుకూల ఫలితాలను తీసుకువస్తాయి. గుర్తుంచుకోండి, దేవుడిని పూజించటం ఎంత ముఖ్యమో దేవుడు సృష్టించిన ప్రతి జీవిపై ప్రేమ, కరుణ చూపించటం కూడా అంతే ముఖ్యమని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మంచి మనసుతో చేసిన చిన్న సహాయం కూడా గొప్ప పుణ్య ఫలితాన్ని అందిస్తుందని విశ్వసిస్తారు. మిత్రులారా, మీకు సంబంధించిన ఈరోజు ప్రత్యేక విశేషాలు మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే ఈ వీడియోను తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయం లేదా మీ అనుభవాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సింహరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఈ సమాచారం వారికి కూడా ఉపయోగపడవచ్చు. ఇలాంటి జ్యోతిష్య విశేషాలు, రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక సూచనలు మరియు పరిహారాలను ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే కొత్త వీడియోలు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా తప్పకుండా నొక్కండి. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, శుభం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఆసక్తికరమైన వీడియోతో త్వరలో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. నమస్కారం.